ఎంపీ మిథున్ రెడ్డిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించే సమయంలో వైసీపీ నాయకులు హడావిడి చేశారు. మద్యం కేసులో ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించడంతో పోలీసులు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ క్రమంలో భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపాయి. వైసీపీ నేతలు జకంపూడి గణేష్, మాజీ ఎంపీ భరత్, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం కూడా జైలు వద్దకు వచ్చారు. వారందరినీ వెనక్కి పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా జకంపూడి గణేష్ రోడ్డుపై బైఠాయించి హడావిడి చేశారు. వైసీపీ నాయకులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తతల దృష్ట్యా మిథున్ రెడ్డిని తీసుకొస్తున్న వాహనాన్ని పోలీసులు రెప్పపాటులో జైల్లోకి పంపించేశారు. విచారణ అనంతరం కూడా కోర్టు ఆదేశాల ప్రకారం రాజమండ్రి సెంట్రల్